ఎటువంటి నొప్పైనా సర్జరీ లేకుండా ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. నమస్తే, వెల్కమ్ టు తెలుగు న్యూస్. నేను గోపికృష్ణ. అప్సాన్ రాజేష్ గారు అనలిస్ట్ ఉన్నారు మనతో. రాజేష్ గారు నమస్కారం అండి. రాజేష్ గారు, ఒక్క వారం రోజుల కిందట అనుకుంటా తిరుపతి బై ఎలక్షన్కి సంబంధించి కలెక్టర్ దగ్గర నుంచి తహసీల్దార్ వరకు, ఆ తర్వాత ఒక కీలకమైనటువంటి నేత కొడుకు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. బై ఎలక్షన్స్లో ఎలా దొంగ ఓట్లు ముద్రించారు, ఎలా ఎపిక్ కార్డులు ఇది చేశారు, మొత్తం ఆ ఈఆర్ఓలు ఏమేం చేశారు, వీటన్నిటినీ ఒక్కొక్కరిగా ఈసీ చాలా క్షుణ్ణంగా పరిశీలించి చర్యలు తీసుకుంటూ వస్తూ ఉంది. బహుశా ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఊహించి ఉండకపోవచ్చు, ఇంత త్వరగా వీళ్ళ మీద చర్యలు ఉంటాయి, ఇంత త్వరగా అంటే 2.5 ఏళ్ల తర్వాత అంటే ఇంత త్వరగా ఊహించి ఉండకపోవచ్చు. కానీ ఆ చర్య జరిగింది. ఐఏఎస్ కూడా సస్పెండ్ అవ్వాల్సి వచ్చిన పరిస్థితులు చూసాం. ఇదంతా ఎందుకు జరుగుతుందని కాస్త లోపలికి వెళ్ళినప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతిపక్ష పార్టీలైన టీడీపీ, జనసేన పార్టీలు బీజేపీకి దగ్గరగా జరుగుతున్న క్రమంలో మొదటి స్టెప్ పడినప్పుడు ఇలాంటి చర్యలకి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఉపక్రమించింది. ఎంత కాదన్నా దర్యాప్తు సంస్థలైనా ఇలాంటివైనా కేంద్ర ప్రభుత్వం ఆదేశిస్తే చేయకుండా ఉంటాయని ఎవరు నమ్మని పరిస్థితి. ఆ క్రమంలో ఇప్పుడు సెకండ్ స్టెప్గా చూస్తే, అది మొదటి స్టెప్, ఇప్పుడు సెకండ్ స్టెప్ చూస్తే చిలకలూరుపేట సభ 17వ తేదీనో 18వ తేదీనో జరగబోతుంది. దానికి ప్రధాని నరేంద్ర మోడీ రాబోతున్నారు. పొత్తులో భాగంగా ఆయన వచ్చే అవకాశం ఉంది. అందుకని ఆర్టీసీ అప్రమత్తమైంది. మొన్నటి వరకు ప్రతిపక్ష పార్టీల సభలకి ఆర్టీసీ బస్సులు నిరాకరించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు తమకు తామే ఆర్టీసీ వాళ్ళు కాల్ చేసి చిలకలూరుపేట సభకి మా బస్సులు వాడుకోండి, మేము ఇస్తాం అని ముందుకు రావడాన్ని సెకండ్ స్టెప్గానే చూడాలా? పొత్తులో భాగంగా పడిన సెకండ్ స్టెప్లో భాగంగా జరుగుతున్న మార్పులుగానే చూడాలా? ఇవి ఒకటి వాస్తవ పరిస్థితి ఏంటి అంటే, పొత్తు సైడ్ ఎఫెక్ట్స్ ఇవి. సైడ్ ఎఫెక్ట్సా? ఓకే, డైరెక్ట్ ఎఫెక్ట్స్ వేరే ఉంటాయి. సైడ్ ఎఫెక్ట్స్ ఇవి. ఓకే, మీరు నారా లోకేష్ పాదయాత్ర ముగింపు సందర్భంగా విశాఖపట్నంలో జరిగిన సభ చూసాం, రీసెంట్గా తాడేపల్లిగూడెంలో జరిగిన సభ చూసాం. చంద్రబాబు నాయుడు గారి సభల సందర్భంగా కానీ ఏ సందర్భంలో ప్రతిపక్ష పార్టీల వైపు నుంచి ఆర్టీసీకి అభ్యర్థనలు వెళ్ళినా 2022 ఒంగోలులో జరిగిన మహానాడు నాటి నుంచి కరెక్ట్, ఆనాడు కూడా చలానాలు పే చేసినా కూడా చలానాలు రిటర్న్ చేసింది ఆర్టీసీ. కానీ అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారి సభ ఎక్కడ జరిగినా సరే ఆ సమీప జిల్లాల ప్రజలందరూ ఇక ఆ రోజు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవటమే. స్కూళ్ళకి కూడా సెలవులు ఇచ్చేస్తున్నారు. స్కూళ్ళకి సెలవులు ఇచ్చి ప్రైవేట్ బస్సులు, స్కూల్ వాహనాలు అవి ఎక్స్ట్రా ఎడిషనల్ అడ్వాంటేజ్. ఆర్టీసీ పరంగా ఎంత రాజభక్తి ప్రదర్శిస్తున్నారంటే రాజ్యాన్ని మించిన రాజభక్తి. అది ప్రభుత్వ విభాగం. ఒకప్పుడు కార్పొరేషన్లో ఉండేది, ఇప్పుడు గవర్నమెంట్లో అనుసంధానం అయిపోయింది ప్రభుత్వ విభాగం. ప్రభుత్వ విభాగం అని అంటే ప్రజల కోసం పనిచేయాల్సిన వ్యవస్థ. ప్రజలు ఏ ఇక్కట్లన పడని వాళ్ళ ప్రయాణాలు ఆపేసుకొని ఆ రోజు అధికార పార్టీకి మాత్రం సేవ చేయాల్సిందే. ఎందుకంటే రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజు కళ్ళలో ఆనందం చూడటం కోసం రాజభక్తి ప్రదర్శిస్తూ వచ్చారు రాజ్యానికి అన్నా కూడా. అదేదో ఒకరోజు సెలవు దినంగా కూడా ప్రకటించారు అనుకుంటానే, స్కూళ్ళకి సెలవులు కూడా ప్రకటించారు. అసలు ఎన్ని రకాల తంతులు జరగాలి అన్ని రకాలు జరిగిపోతూనే ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో మనకి అంటే ఈ సిద్ధం సభలు ఒకటే కాదు, జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కోసం అని చెప్పని ప్రభుత్వ పథకాల నిధుల విడుదల సందర్భంగా ఏర్పాటు చేసే సభలకు కూడా ఇదే ప్రహసనం. ఆయనకు మాత్రం వందల వేల ఆర్టీసీ బస్సులు కేటాయింపులు జరుగుతాయి. కేసీఆర్ గారు ఆయన టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా రూపాంతరం చేసుకొని ఖమ్మంలో ఒక సభ ఏర్పాటు చేశారు. అవును, కేజ్రీవాల్ గారు, భగవంత్ సింగ్ మాన్ గారు ఇటువంటి వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. ఆ సభకి కూడా ఆంధ్రప్రదేశ్లో ఏపీఎస్ఆర్టీసీ బస్సులు పంపించారు కేసీఆర్ గారి కోసం. ఎందుకంటే కేసీఆర్ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న అవినాభావ సంబంధం వల్ల జాతీయ పార్టీ కేసీఆర్ గారి సభకి, ఖమ్మంలో జరిగే సభకి ఆంధ్రప్రదేశ్ నుంచి బస్సులు పంపించడం జరిగింది. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్షాలకు మాత్రం సహాయ నిరాకరణ. కానీ ఎప్పుడైతే నిన్న ఒక స్పష్టమైన ప్రకటన రావడం జరిగిందో, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కలిపి చిల్లూరుపేటలో ఉమ్మడిగా ఓ బహిరంగ సభ ఏర్పాటు చేయబోతున్నాయి, ప్రధానమంత్రి గారు స్వయంగా దానికి హాజరు కాబోతున్నారు అని చెప్పని ఒక స్పష్టమైన ప్రకటన రావడం జరిగిందో, అప్పటికే అచ్చెన్నాయుడు గారు లేఖ రాస్తున్నారు. మీరు అధికార పార్టీ సభలకి కేటాయింపులు చేస్తూ ఉన్నారు, మా పట్ల వివక్ష ప్రదర్శిస్తున్నారు,
ఈ సభకైనా సరే బస్సులు కేటాయించండి అని చెప్పని రాస్తే ఇప్పుడు ఆగమాయిగాల మీద దానికి ప్రత్యుత్తరం ఇచ్చారు. లేదు మీరు ఎన్ని బస్సులు కావాలో ఇండెంట్ పెట్టండి, మేము కేటాయింపు చేస్తామని చెప్పని. అంటే ఇంత సడన్గా వచ్చిన మార్పు కారణం ఏంటి? అదే తెలుగుదేశం, అదే జనసేన. కానీ కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కూడా జాయిన్ అయింది. ప్రధానమంత్రి గారు స్వయంగా పాల్గొంటున్న సభ కాబట్టి మేము ఇవ్వలేము అని చెప్పలేని పరిస్థితి అనమాట. అంటే మెడలు వంచి ప్రత్యేక హోదా సాధించే ధీరుల ప్రభుత్వం ఇది. అదే నరేంద్ర మోడీ గారు మెడొంచి రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధిస్తానని చెప్పని వాగ్దానం చేసిన ప్రగల్భాలు పలికిన నాయకుడు ప్రభుత్వం ఇవాళ నరేంద్ర మోడీ గారు వస్తున్న సభకి మిగిలిన ప్రతిపక్షాలతో సమానంగా బస్సులు ఇవ్వను అని చెప్పలేక బస్సులు ఇస్తానని చెప్పని ముందుకు రావడం జరిగింది. అంటే ఇప్పుడు ప్రజల్లో ఒక ఆలోచన మొదలవుతుందేమో, ఓహో ఇందుక పవన్ కళ్యాణ్ చంద్రబాబు అంత పట్టుబట్టి బీజేపీతో మనకి పొత్తు కావాలి అని ఇంతలా పట్టుబట్టి పొత్తు కుదుర్చుకోవడం. ఇక్కడ చాలామంది ఏం ప్రశ్నిస్తారు అని అంటే, కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ మీద నెగ్గలేదా, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ మీద నెగ్గలేదా, ఇక్కడ ప్రభుత్వాన్ని ఓడించడానికి అంటే అక్కడ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఓడించడానికి ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడించడానికి భారతీయ జనతా పార్టీ సహకారం అవసరమా, ఆ పార్టీలు నెగ్గలేదా అని చెప్పని కొంతమంది అంటే ఈ రెండు పార్టీలు భారతీయ జనతా పార్టీతోటి సైజ్య దిశగా ప్రయత్నం చేస్తున్నప్పుడు విమర్శలు చేసేవాళ్ళు భారతీయ జనతా పార్టీ అవసరం ఏంటి అని చెప్పని. కానీ ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, కర్ణాటకలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తిగత బలహీనతలు లేవు. ఆయన రూత్లెస్గా రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షాల పట్ల వ్యవహరిస్తూ కూడా కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళేటప్పటికీ జీహుజూర్ అంటూ సాగిలపడే ధోరణి కాబట్టే మనం చాలా సందర్భాల్లో చూసాం. అంటే 2019కి ముందు ఆ రోజు ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ భాగస్వామి, అధికారంలో భాగస్వామి, కేంద్రంలో అధికారంలో భాగస్వామి, రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీతో అధికార భాగస్వామి. అటువంటి పరిస్థితిలో ఎన్డీఏ నిలబెట్టిన రాష్ట్రపతి అభ్యర్థి రామ్నాథ్ కోవింద్ గారికి తెలుగుదేశం కన్నా ముందు జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు ప్రకటించిన తీరు చూసాం. స్వయంగా తెలుగుదేశం శాసనసభా పక్షంతో కలవటం కోసం రామ్నాథ్ కోవింద్ గారు హైదరాబాదు బేగంపేట ఎయిర్పోర్ట్లో దిగితే జగన్మోహన్ రెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు బేగంపేట ఎయిర్పోర్ట్లోనే మీడియా సమక్షంలో రామ్నాథ్ కోవింద్ గారి కాళ్ళకి నమస్కారం చేసిన తీరు చూసాం మనం. నరేంద్ర మోడీ గారిని తిరుపతి ఎయిర్పోర్ట్లో రిసీవ్ చేసుకున్న ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు నరేంద్ర మోడీ గారి కాళ్ళకి నమస్కారం చేసిన తీరు చూసాం మనం. ఇప్పటి వరకు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా, ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తులైనా సరే ప్రధానమంత్రులకు కాళ్ళకి నమస్కారం చేసిన తీరు మీరు చూసారా? నేనైతే చూడాల. కానీ అదొక్క జగన్మోహన్ రెడ్డి గారి విషయంలోనే ఎక్సెప్షనల్ కేసు. అంటే ఆయన వీళ్ళ దగ్గరకు వచ్చేటప్పటికి వీరత్వం ప్రదర్శిస్తూ ఉంటారు. రాష్ట్రంలో ఇక్కడ ప్రతిపక్షాల మీద చెలరేగిపోయి విమర్శలు చేస్తూ ఉంటారు. నిన్న సిద్ధం సభలో చూసాం మనం. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి గడితే ఇవాళ కూటమితోటి ఎన్నికల్లో పోటీ చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకుంటే ఈ కూటమిలో తెలుగుదేశం, జనసేన మీద ఇష్టారీతిని విమర్శలు చేశారు. కానీ భారతీయ జనతా పార్టీ గురించి తమలపాకుతో చేసిన నోట కంటే తక్కువ అనేది ఇండైరెక్ట్గా భారతీయ జనతా పార్టీ పేరు ప్రస్తావించకుండా మళ్ళీ ఇప్పుడు జేబులో ఉన్న పార్టీ, చంద్రబాబు జేబులో ఉన్న పార్టీ అన్నది కాంగ్రెస్ పార్టీ. అంటే షర్మిల గారు చంద్రబాబు నాయుడు గారి దత్తపుత్రిక అని చెప్పని చెప్పే ప్రయత్నం అనమాట. దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ గారు, దత్తపుత్రిక షర్మిల గారు అని చెప్పని చెప్పే ప్రయత్నం. ఆయన పట్ల విమర్శ చేసిన ఎవరినైనా సరే చంద్రబాబు నాయుడు గారి అకౌంట్లో వేసేస్తాడు ఆయన. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి అకౌంట్లో వేస్తే రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు గారి పట్ల విపరీతమైన వ్యతిరేకత ఉంటారు. 2019లో తనకు సహకరించారు కాబట్టి అదే వ్యతిరేకత ఇప్పటికీ క్యారీ అవుతూ ఉంటుంది. తన పట్ల 2019 నాటి సానుకూలత ఉంది. ఆనాడు ఏ విక్టింగ్ కార్డు అయితే తను ప్రదర్శించాడో, ప్రజల దగ్గర నుంచి సానుభూతి పొందాడో అదే ఈ రోజుకి కూడా క్యారీ అవుతున్న భ్రమంలో ఉంటాడు జగన్మోహన్ రెడ్డి గారు. రైట్. ఇప్పుడు కర్ణాటక, తెలంగాణ లాంటి పరిస్థితులు కాదు ఆంధ్రప్రదేశ్లో. మీరు 100కి 100 పాళ్ళు కర్ణాటక పరిస్థితులు వేరు, తెలంగాణ పరిస్థితులు వేరు. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్సెప్షనల్ కేసు. ఆయన చేసినంత విధ్వంస రచన ఏ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు దాకా చేయలేదు. విభజన జరిగిన రాష్ట్రం, గ్రామీణ నేపథ్యం ఉన్న రాష్ట్రం, పారిశ్రామికీకరణ లేని రాష్ట్రం, విద్యా వైద్య ఉపాధికి పక్క రాష్ట్రాల మీద ఆధారపడుతున్న రాష్ట్రం. అటువంటి రాష్ట్రానికి పాలకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర యువతకి ఒక అద్భుత భవిష్యత్తు కల్పించే రాజధాని నిర్మాణానికి ప్రయత్నం చేయాలి, ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణానికి పూనుకోవాలి, పారిశ్రామికీకరణ పెంచడానికి పూనుకోవాలి, సంపద సృష్టి చేయడానికి పూనుకోవాలి. వీటిలో ఏ దిశగా ఆయన ప్రయత్నం చేశారు? ఏ దిశగా ఆ ప్రభుత్వం చొరవ చూపించింది? ఏ స్థాయిలో అభివృద్ధి చేశారు? ఇవాళ జాతీయ స్థాయి ప్రమాణాలు చూసుకుంటే ఇవాళ దక్షిణాది రాష్ట్రాల్లో పర్ క్యాపిటల్ ఇన్కమ్ పరంగా అధ్వాన పరిస్థితి.
ఇవాళ దేశంలోకెల్లా అత్యధిక సార్లు కరెంటు ఛార్జీలు పెంచిన రాష్ట్రం, దేశంలోకెల్లా అత్యధిక ధరకు పెట్రోల్ డీజిల్ అమ్ముతున్న రాష్ట్రం. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రం ఇవాళ అభివృద్ధి పరంగా పురోగమించాల్సిన దగ్గర వాళ్ళ తిరోగమనంలో కొట్టుమిట్టాడుతూ ఉంటే, దేశంలోకెల్లా అత్యధిక వడ్డీకి అప్పులు తెస్తున్న రాష్ట్రం, బడ్జెట్ పరిమితి దాటి అత్యధిక అప్పు చేసిన రాష్ట్రం. సో ఇలాంటివి ఇది ఒక ఇది అయితే, ఇప్పుడు ఈ 2 స్టెప్పులు ఏదైతే తిరుపతిలో జరిగిన ఈ స్టెప్, ఆర్టీసీ యూటర్న్ తీసుకున్న స్టెప్పులు ఇవి చూసిన తర్వాత ప్రజల్లో ఆమోదం వస్తుందా బీజేపీకి? ఇక్కడ భారతీయ జనతా పార్టీకి ఆమోదం దక్కాలి అన్నా కూడా భారతీయ జనతా పార్టీ వైపు నుంచి కూడా చర్యల పరంగా చొరవ కనిపించాలి. కేవలం ఇలాంటివి సైడ్ ఎఫెక్ట్స్ మాత్రమే. ఇవి భారతీయ జనతా పార్టీ ఈ కూటమిలో కలవటం వల్ల ఆర్టీసీ ఏ విధంగా అయితే స్పందించిందో, ఇవాళ చాలా వ్యవస్థలు జగన్మోహన్ రెడ్డి గారికి పాదాక్రాంతం అయ్యి ప్రతిపక్ష పార్టీలని స్వేచ్ఛాయుత వాతావరణంలో రాజకీయ కార్యకలాపాలు కూడా నిర్వహించుకోనికుండా ప్రతిబంధకాలు కల్పిస్తున్న తీరు చూసాం మనం. చంద్రబాబు నాయుడు గారిని ఆయన సొంత నియోజకవర్గంలో కూడా పర్యటించనివ్వకుండా అక్కడ సుధాకర్ రెడ్డి అనే డిఎస్పీ అడ్డుకున్న తీరు చూసాం మనం. ఇటువంటి పరిస్థితుల్లో ఫ్రీ అండ్ ఫెయిర్గా ఎన్నిక జరగడానికి కావాల్సిన ఏర్పాట్లు ఎన్నికల సంఘం వైపు నుంచి జరగాలి అని అంటే కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు అవసరం. అదే సందర్భంలో విధ్వంసానికి గురవుతున్న రాష్ట్రాన్ని తిరిగి పునర్నిర్మాణం చేయాలి అని అంటే కేంద్ర ప్రభుత్వం గత 2019కి ముందులాగా ఊకదంపుడు ఉపన్యాసాలకు పరిమితం కాకుండా నిజాయితీగా చిత్తశుద్ధితో రాష్ట్ర నిర్మాణానికి సహకారం అందించాల్సిన అవసరం ఉంది. ఇవాళ లక్షల కోట్ల అప్పుల్లో కొనారెళ్ళిపోతున్న రాష్ట్రాన్ని తిరిగి ఆర్థిక వ్యవస్థ గాడిలో పెట్టడానికి నిర్దిష్టమైన కార్యాచరణ ప్రకటించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే వలసల మీద ఆధారపడుతున్న రాష్ట్రం స్వయం సమృద్ధి సాధించాలి అనంటే, పారిశ్రామికీకరణ పెంచాలి అనంటే, రాష్ట్రానికి ఒక సమగ్రమైన రాజధాని నిర్మాణం జరగాలి అనంటే, రాష్ట్రానికి సుదీర్ఘ కలైన పోలవరం నిర్మాణం పూర్తి కావాలి అనంటే కేంద్ర ప్రభుత్వం చర్యల పరంగా ముందుకు రావాలి. ఆ విధమైన స్పష్టమైన హామీలు కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి దొరికితే ఆ రోజు ఈ కూటమిని ప్రజలు ఆశీర్వదిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆయన ఒకటైతే వాస్తవం, ఇవాళ కేంద్రంలో మళ్ళీ వీళ్ళే అధికారంలోకి రాబోతున్నారు అనేది వాస్తవం. ఆ యాంబియన్స్ ఇప్పటికే సెట్ అయి ఉంది జాతీయ స్థాయిలో. ఇటువంటి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీతోటి ఘర్షణపూరిత వైఖరి ఎంచుకునే సాహసం జగన్మోహన్ రెడ్డి గారి వైపు నుంచి అయితే జరగదనేది వాస్తవం. రైట్ సార్, థ్యాంక్ యూ.